అవలంబించాలి, ఉందాతనం అవలంబించాలి. కానీ కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఒక ఆయుధంగా చేసుకుని ఎదుటి రాజకీయ పక్షాల మీద దాడి చేయటం, వ్యక్తిత్వంగా సిద్ధాంతం మీదో లేకపోతే పరిపాలన మీద చేస్తే తప్పులేదు. కానీ ఇవన్నీ కూడా మరి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రజల్లో. వీటన్నిటిని గురించి మరి డీజీపీ గారు అదేవిధంగా ఇతర పోలీస్ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అని కూడా చెప్పారు. మరి సింగపూరు లేకపోతే యూరోపియన్ కంట్రీస్ అదేవిధంగా యుఎస్ఏ అక్కడంతా కూడా ఇటువంటి చట్టాలని అమలు చేస్తున్నారు. ఇక్కడున్న ఐటీ యాక్ట్లో ఉన్న చట్టంలో ఉన్న లొసుకులను కానివ్వండి, బలహీనతలను కానివ్వండి ఆసరాగా చేసుకుని ఏ విధంగా వీరు చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆ చట్టం పరిధిలో కోర్టులు యొక్క పనితీరు గురించి కానివ్వండి, కోర్టులో ఈ కేసులో నడుస్తున్న తీరు కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా మరి చాలా డీటెయిల్గా జరిగింది, చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదేమైనా సరే ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. వారు ఎవరైనా సరే ఎవరినైనా ఆడపిల్లల్ని కించిపరిచే విధంగా కానీ, మహిళల్ని కించిపరిచే విధంగా కానివ్వండి, లేదు ప్రభుత్వం మీద అబద్ధాలు ప్రచారం చేయడం కానివ్వండి, లేదా కొంతమంది ముఖ్య నాయకుల్ని మన టార్గెట్గా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రయత్నం చేస్తాం కానీ చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరి లీగల్గా కూడా స్ట్రాంగ్ చేసి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికోసం కొన్ని సూచనలు కూడా వారు చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాతో దుర్వినియోగం, విద్వేషం